దేశ చరిత్రలోనే సంచలనాలకు బాబు శ్రీకారం చుట్టబోతున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్లు అందించనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. జూలై 1న సామాజిక పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దే నెలవారీ పెన్షన్ 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయి 3,000, మొత్తం 7,000 రూపాయలు పెన్షన్ అందించనున్నారు. ఎన్నికల హామీ మేరకు తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారని సమాచారం. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి పింఛన్లు ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఈ విధంగా ప్రజలకు చేరువవడమే కాకుండా పింఛన్ల విషయంలో గత ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టుకుని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు ప్లస్ జూలై 4,000 కలిపి 7,000 రూపాయలు రేపు 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చి వారికి స్వయంగా అందించే కార్యక్రమాన్ని కూడా మరి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా అందించడం జరుగుతుంది. అర్హులైనటువంటి అందరికీ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఎక్కడా కూడా గతంలో చాలా బోగస్లు ఉన్నాయి, ఇక్కడ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము అరికట్టి ప్రజాధనాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసాం, గత ప్రభుత్వంలో పెన్షన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్టీ రామారావు గారు 75 రూపాయలతో పెన్షన్, 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు. దాన్ని 75 రూపాయలు చేస్తే తర్వాత 200 ఉన్న పెన్షన్ ని 2,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన వెంటనే చేస్తానని, తర్వాత దశల వారీగా అని చెప్పి మరి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు ప్రజలు మోసం చేశారు. దాదాపు 30,000 రూపాయలు వాళ్ళు ప్రతి ఒక్క పెన్షన్దారుడు 30,000 రూపాయలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 4,000 రూపాయలు ఇవాళ మేము పెన్షన్ ఇవ్వడం అనేది ఇవాళ ఇది ఒక, ఎందుకంటే అవ్వాతాతలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో 100% ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఇవాళ 15,000 రూపాయలు ఇవన్నీ కూడా మేము చేసుకుని ముందుకెళ్ళబోతున్నాం. మరి ప్రజలకి న్యాయం చేయాలి, ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ ప్రజా దర్బారులో ప్రతి వారం ఇది నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ 1వ తారీఖు నుంచి మరి చంద్రబాబు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనే విధంగా మరొకసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వరకు కూడా ప్రతి ఒక్కరు సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా స్వయంగా వాళ్ళ చేతుల మీదుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఇందులో ప్రజాప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక అంశం కూడా ఒక ఘట్టం చోటు చేసుకొని ఉంది. ఇప్పటివరకు భారతదేశంలో జరగనటువంటి ఏదైతే ఒక వినూత్నమైనటువంటి ఒక అంశాన్ని తెరలేకపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా ఆయనే తాడేపల్లి మండలం పెనుమాక అనేటువంటి ఒక గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నాడని ఇప్పటికే సమాచారం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే, మంత్రి ప్రతి గడపకు వెళ్ళి సామాజిక పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో వాటిని దగ్గర నుండి అందజేయడమే కాకుండా పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి, అంటే ప్రజాప్రభుత్వం ఇలాగే పనిచేస్తుందని చెప్పేందుకు ప్రజలకి భరోసాగా నిలబడాలని చెప్పిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా దేశంలోనే ఇప్పటివరకు జరగనటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక అంశానికి తెరలేపారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుప్పంలో, అంటే ఆయన స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పాల్గొంటాడని మొదట్లో కొంతవరకు సమాచారం ఉన్నప్పటి వరకు. అయితే ఇప్పుడు తాడేపల్లి మండలం పెనుమాకలో మాత్రం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు అని చెప్పని ఇప్పటికే సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాప్రభుత్వం విధి విధానాలని కనుక పరిశీలన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి ఒక పరిపాలన తీసుకొస్తున్నారు. గతంతో పోలిస్తే పూర్తిగా మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఇప్పటికే పూర్తి అధికార ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాలకులు
ప్రజల దగ్గరే ఉండాలి అని చెప్పని ప్రజా దర్బార్తో పాలకులు ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలి, వారి దగ్గర నుంచి వచ్చిన ప్రతి వినతిని స్వీకరించాలని చెప్పడం జరిగింది. అధికారులతో పని చేయించుకోవాల్సిన బాధ్యత పాలకులదే అని చెప్పంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా పెన్షన్ పంపిణీ అంటే కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినటువంటి 3,000 రూపాయలు అదనంగా జోడించి ఈ నెల పెన్షన్ 4,000తో కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందజేయడమే కాకుండా ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా పాలకులందరూ కూడా ఉండాలి అంటూ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొకసారి పూర్తి స్థాయిలో తన ట్రెండ్ మార్కు ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగబోతుంది. ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రభుత్వంగా కూడా ఈ ప్రజాప్రభుత్వం ఉండబోతుంది అనేటువంటి సంకేతాలను పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. కెమెరా పర్సన్ ఇలియాస్తో శ్రీనివాస్, రాజ్ న్యూస్, అమరావతి.